ఈ సీజన్ లో బాగా విరివిగా లభించే పళ్ళల్లో నేరేడు పండు ఒకటి. ఈ నేరేడు పండుని మనం కాయ తినేసి గింజ పడేస్తూ ఉంటాము. కానీ ఆ గింజను ఎండబెట్టి పొడి చేసి పొడి వాటర్ లో కలుపుకొని తాగితే అతిమూత్ర వ్యాధి కంట్రోల్ అవుతుంది. అలాగే షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ పొడితో కషాయం చేసుకొని తాగితే డయేరియా, మొలలు కంట్రోల్ అవుతాయి. నేరేడు ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి కొంచెం ఉప్పుతో కలిపి తోముకుంటే పళ్ళు గట్టిపడతాయి. దీని రసంలో కొంచెం చక్కెర కలుపుకొని తాగితే నీళ్ళ విరోచనాలు కంట్రోల్ అవుతాయి. పంచదారకు బదులుగా తేనె కలుపుకొని తాగితే అరిచేతులు, అరికాళ్ళల్లో మంటలు, కళ్ళ మంటలు తగ్గుతాయి. పెద్ద పేగుల్లో చిటుకుపోయిన వెంట్రుకలను కరిగించి బయటికి పంపించేస్తుంది. అంత శక్తివంతమైన పండు ఇది. మా పాప ఈ రోజు నేరేడు పండు జ్యూస్ అయితే తయారు చేసిందండి. దీన్ని తయారు చేయడానికి ముందుగా వాటన్నిటిని సీడ్స్ తీసేసుకొని అవి మిక్సీలో వేసుకొని కొంచెం చక్కెర, కొంచెం పాలు కలుపుకొని తయారు చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం హనీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మా పాప తయారు చేసి నాకే ఇచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు మమ్మీ అని. నిజంగా చాలా బాగుందండి. ఈ సీజన్ లో నేరేడు పండు తినడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకండి ఆలస్యం, ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.